ఏది ఉండకూడదని చేస్తున్నారో నాకు తెలీదు గానీ, ఇప్పుడు బీఆర్ఎస్‌ని ఖాళీ చేసే ప్రయత్నం ద్వారా బీజేపీని స్ట్రెంథెన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇదేంటంటే అంతిమంగా పిట్టపోరు పిల్లి తీర్చిందన్న విధంగా దీని మొత్తం ఉపయోగం బీజేపీకి దక్కుతుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళైతే ఫిరాయింపులనేది ఒకటి జనరల్‌గా ఇంతవరకు జరగల అక్కడికి. తెలంగాణలో అస్సలు జరగల. ఫిరాయింపులనేవి ఉండవనే దాని నమ్మకం మీద ఓటర్లు అటు చూసేది. ప్రతిపక్షంగా ఓటర్లు బీజేపీ వైపు చూసే పరిస్థితిని తెస్తున్నారు. సరే ఏదేమైనా ఏంటంటే కేసీఆర్ గారు చేసుకున్న కొన్ని రాజకీయ తప్పిదాలు, తెలంగాణ నిర్మాణంలో గాని, తెలంగాణ కోసం చేసిన పోరాటంలో సరే, తెలంగాణ నిర్మాణంలో ఆయన పాత్రని ఎవరు పూర్వపక్షం చేయాలనుకున్నా ప్రజల దృష్టిలో ఆయన ఇప్పటికీ నేను కూడా మాట్లాడుతూనే ఉంటాం కదా! బయట తిరుగుతా ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ప్రజలు చాలా గొప్పగానే ఆయన ఆ 10 సంవత్సరాల కాలాన్ని ఇప్పటికీ చెబుతున్నారు. ఓ రకంగా కాంగ్రెస్ పార్టీని కొంత విమర్శిస్తున్నారు కూడా తీవ్రంగా దాంతో పోల్చి ఆ 10 సంవత్సరాలతో ఇప్పుడు. సరే ఏదేమైనా ఏంటంటే ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు దీనికి దిగారో, 64 సీట్లే ఉండటం వల్ల దిగారో, కాంగ్రెస్ పార్టీలోనే అంతా కలహాలు ఉన్నాయని చెప్పేదాని వల్ల తన క్యాంప్‌ని బలం చేసుకోవడానికి వీళ్ళందరిని తీసుకెళ్తున్నారో నాకు తెలీదు గానీ, ఇక్కడ మనకు విచిత్రంగా కనపడేది ఎవరంటే, వాళ్ళు వీళ్ళు పోతే మనకేం విచిత్రంగా కనపడదు గానీ, కేకే పోయినప్పుడు మనకి కేశవరావు గారు పోయినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. అలాగే ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు పోయారంటే, అదో రకంగా కేసీఆర్‌కైతే షాకే అవుద్ది. అది ఊహించండి. ఒక రకంగా మరి ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో పోచారం గారు అనేది మనకు తెలీదు. అయితే ఇదే లాస్ట్ ఈ పార్టీలోనే ఉండిపోతారన్నట్టంటే బహుశా రిటైర్మెంట్ లాగా పక్కన ఉంటారనేది నిర్ణయం అయి ఉండొచ్చు. సన్ స్ట్రోక్ అయి ఉండొచ్చు. కుమారుడు ఆ పార్టీలో చేరిన క్రమంలో ఒత్తిడి వల్ల గాని చేరి ఉండొచ్చు. ఏదేమైనా ఏంటంటే ఈరోజు అలాగే మనకి శాసన మండలిలో ఉన్న పెద్దలు స్పీకర్ ఆయన పేరు సారీ. ఆయన కూడా కాలంలో పార్టీ మారతారనేది ఆయన కాంగ్రెస్‌కి అనుకూలంగా మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో అనేది కూడా మనం నల్గొండ జిల్లా ఆయనది కూడా వింటున్నాం. అంటే ఇయన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఏం అంతర్ధానం కాలా. కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు కేసీఆర్ ఫిరాయింపుల్ని ప్రోత్సహించినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఏం అంతర్ధానం కాలా. మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో మొన్న అధికారంలోకి వచ్చిందది. కాబట్టి అలాగే బీఆర్ఎస్ కూడా అంతర్ధానం అయ్యే అవకాశాలు ఎలా ఉంటాయంటే ఆ మధ్య కాలంలో ఒక వరంగల్‌లో సార్ మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఒక పార్టీ రెండో పార్టీని కంప్లీట్‌గా రూయిన్ చేయగలదా అనే పాయింట్ మళ్ళీ డిస్కస్ చేద్దాము. ముందుగా ఒకసారి కాంగ్రెస్ నాయకురాలు గారు బొజ్జా సంధ్యారెడ్డి గారితో మీ పార్టీకి స్పష్టమైన అధికారం ఉంది, మెజారిటీ ఉంది శాసనసభలో. స్టిల్ ఇంకా ఎందుకు మనకి ఇతర పార్టీ నాయకుల్ని మనం ఎమ్మెల్యేలని ఇందులోకి తీసుకునే